నిర్మల్ జిల్లా బాసరలో మైనారిటీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. పాఠశాలలో విద్యార్థినులపై గణిత ఉపాధ్యాయుడు మూర్తుజా అలీ తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలున్నాయి. పాఠాలు బోధించి తమ భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని స్టూడెంట్స్ వాపోయారు. టీచర్ వేధింపులపై పేరెంట్స్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో సదరు టీచర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపులకు పాలవుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక బాధిత పేరెంట్స్ ఫిర్యాదుతో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ముథోలు సిఐ మలేష్ వెల్లడించారు. ఒక వారం రోజుల కిందట ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అది స్కూల్లో అప్పుడు ఉపాధ్యాయుని అడగడం జరిగింది. అప్పటి నుంచి మనకు ఎటువంటి సమాచారం దాని గురించి రాలేదు. అయితే ఈరోజు మనకు అది విషయంపై సమాచారం రాగా అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. అక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థినులని లైంగికంగా వేధిస్తున్నాడని తెలిసింది. ఇటు విషయంపై వాళ్ళ పేరెంట్ పిటిషన్ ఇవ్వగా మనము పోక్సో కేసులో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. బాసర మండల కేంద్రంలో ఒక వారం రోజుల కిందట ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు